Hello children, welcome to AKN Sprint Education. Myself Naveen. In this video, let us see the most important 2 mark important questions. Why does the soil of agricultural land get tested for pH? Why does the soil of agricultural land get tested for pH? Why they will test the soil? Because plants require a specific pH range for their healthy growth. In order to grow the plant, it requires a specific pH range. Plants require a specific pH range for their healthy growth. So, finding pH of a soil suggested the farmers to treat the fields with acidic or basic substances to maintain the required pH range. It will give good agriculture yield. So, before testing the soil, so that whether the soil is lack of acid or it is the lack of basic, that we have to see. According to the soil fertility, we need to go for the alternatives, right? So finding pH of a soil suggested the farmers to treat the fields with acidic or basic substances to maintain the required pH range. Whatever the pH range required for a particular yield, for a particular crop, it will give good agriculture yield. Okay children? So the question is, why does the soil of agriculture land get tested for pH? ఎందుకు మనం టెస్ట్ చేయాలి? సాయిల్ ఎందుకు టెస్ట్ చేయాలంటే అసలు ఆ సాయిల్ కి అది whether it is acidic in nature, whether it is basic in nature, అసలు what measures we have to take to get a good crop. దాని బేస్ ప్రకారం మనం టెస్ట్ చేసి ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ ఎంత ఉంది, దాని బేసిక్ నేచర్ ఎంత ఉంది, ఎసిడిక్ నేచర్ ఎంత ఉంది, దాన్ని ఏ క్రాప్ వేస్తే బాగా మనకి అగ్రికల్చర్ ఈల్డ్ అనేది బాగా అగ్రికల్చర్ క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది, అవన్నీ తెలుసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే సాయిల్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఆ పర్టికులర్ సాయిల్కి ఆ పర్టికులర్ క్రాప్ వేస్తే మనకి అనేది ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. అది క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, వాట్ వాల్యూ ఆఫ్ pH ఇన్ ద మౌత్ లీడ్స్ టు టూత్ డికే? వై? జనరల్గా మనకి అడ్వర్టైజ్మెంట్లో వస్తుండే పళ్ళు పుచ్చిపోయాయని. సో దట్ ఈస్ కాల్డ్ టూత్ డికే. ఎందుకు మన పళ్ళు పుచ్చిపోతాయి? వై టూత్ డికే? వాట్ ఈస్ ద రీజన్? వాట్ వాల్యూ ఆఫ్ pH ఇన్ ద మౌత్ లీడ్స్ టు టూత్ డికే? మన మౌత్ లో బ్యాక్టీరియా ఉంటుంది, అంతే కదా. సో టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఇన్ ద మౌత్ ఇస్ లోవర్ దాన్ 5.5. ఎప్పుడైతే మన మౌత్ లో pH వాల్యూ లోవర్ దాన్ 5.5 అవుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ స్టార్ట్స్ టూత్ డికే అనేది మనకు స్టార్ట్ అవుతుంది, పళ్ళు పుచ్చుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మౌత్ లో pH వాల్యూ ఎప్పుడైతే లోవర్ దాన్ 5.5 అవుతుందో వెంటనే నీకు టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ద పాయింట్ నెంబర్ 1, tooth decay starts when the pH of the mouth lower than 5.5. Now coming to second point, the most important point, tooth enamel. Tooth enamel, which is made up of calcium phosphate. It is the hardest substance in the body. మన బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏదంటే టూత్ ఎనామిల్, which is made up of calcium phosphate. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏదంటే టూత్ ఎనామిల్, which is made up of calcium phosphate. Okay, which is the hardest substance in the body. Now coming to third point, it does not dissolve in water. Actually మనం కంటిన్యూస్ గా ఎవ్రీడే 5 లీటర్స్ వాటర్ తాగాలి. మన బాడీ ఫంక్షనింగ్ గ్రోత్ కరెక్ట్ గా ఉండాలంటే, డైజెషన్ అన్ని పార్ట్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రిషన్ అన్ని కరెక్ట్ గా జరగాలంటే మనకి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మన వాటర్ తాగితే అది కరోడ్ అవ్వదు, బికాస్ ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్, బట్ ఇట్ ఈస్ కరోడెడ్ వెన్ pH ఇన్ ద మౌత్ ఈస్ బిలో 5.5. ఎప్పుడైతే మన టీత్ పైన కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, టూత్ ఎనామిల్, అది మన వాటర్ తాగితే దాని వాటర్లో డిజాల్వ్ అవ్వదు. కానీ మన మౌత్లో pH వాల్యూ కానీ లెస్ దాన్ 5.5 అయిపోయినట్లయితే వెంటనే ఇట్స్ స్టార్టెడ్ కరోడింగ్. ఇట్స్ సి but it is corroded when pH is in the mouth is below 5.5.
bacteria present in the mouth produce acids. Whatever the bacteria which is present in the mouth, it produces acids by degradation of sugar and food particles. మనం తిన్న తర్వాత మన మౌత్ ని నీట్ గా క్లీన్ చేయకపోయినట్లయితే కొంత ఫుడ్ పార్టికల్స్, షుగర్ పార్టికల్స్ అవి రిమైనింగ్ మౌత్ లో ఉండిపోతాయి. అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా వాటి నుంచి యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది స్టార్ట్ డిగ్రేడింగ్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఏంటి ఫస్ట్ ప్రికాషన్ నెంబర్ 1, క్లీన్ ద మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. మనం ఫుడ్ తిన్న తర్వాత మనం ఏం చేయాలంటే మన మౌత్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి 3-4 టైమ్స్. సెకండ్ పాయింట్, యూజింగ్ టూత్ పేస్ట్. మనం వాడే టూత్ పేస్ట్ మార్నింగ్ మనం బ్రష్ చేస్తాం కదా, ఆ టూత్ పేస్ట్ అనేది విచ్ ఈస్ జనరలీ బేసిక్. ద టూత్ పేస్ట్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ బేసిక్. దే న్యూట్రలైజెస్ ద ఎక్సెస్ యాసిడ్ అండ్ ప్రివెంట్ టూత్ డికే. మనం ఎందుకు యాక్చువల్గా బ్రష్ చేయాలంటే మన మౌత్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన ఫుడ్ పార్టికల్స్, షుగర్ పార్టికల్స్ మన మౌత్లో మనం క్లీన్ చేసుకోకపోతే అవి రిమైనింగ్ అట్లా ఉండిపోతాయి. అట్లా ఉండిపోతే వెంటనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాటిని డిజాల్వ్ చేసి నీకు ఎక్సెస్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది. ఎప్పుడైతే అది pH వాల్యూ 5.5 కిందకి అయిపోతుంది, అప్పుడు ఏమైందంటే నీకు అవి స్టార్ట్స్ కరోడింగ్. మన టూత్ ఎనామల్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ అది కరోడ్ అయిపోతుంది. దానివల్ల నీకు ఏమవుతుందంటే టూత్ డికే అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రివెన్షన్ మెజర్స్ ఏంటంటే we should clean the mouth and use toothpaste. Generally they are basic in nature to prevent the tooth decay. They are the precautions you need to take from the mouth decay. So here 2 questions we have discussed. Why does the soil of agriculture land get tested for pH? Second one, what value of pH in the mouth leads to tooth decay? Why? Okay children, they are also most important. 2 mark questions or 4 mark questions. Okay, go through carefully.